అరే శివ, అలాగ చెప్పురా. ప్రతి ఒక్కరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరురా. ఆ ఎర్ర బటన్ జరుగుతుందని చెప్పురా నాయన. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. గట్టి గుట్రు జరా. డాడీ 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 అబ్బా ఏంద్ర భయ్ చక్కగా వండుకోక కథ చెప్పు డాడీ. కథల్లో గీతల్లో పండుకో. చెట్టునే పడుకుంటా. సరేలే, ఏం కథ చెప్పాలబ్బా. మన గల్లీ గ్యాంగ్ వాళ్ళ కథ చెప్తా విను. వీళ్ళంతా ఒక పోరన్ని కిడ్నాప్ చేయాలనుకుంటారు. నాకు ఆ కథ తెలుసు. తెలుసా? అయితే ప్లాస్టిక్ గోల చెప్తా విను. అబ్బా, ఆ కథలన్నీ నాకు తెలుసు కానీ కొత్త చెప్పు. ఓ అట్లనా, మరి ఈ కథ విను. పేరు లేని ఒక ఊరిలో పెద్ద పేరున్న ఒక చిన్న దాదా, చిన్న పేరున్న ఒక పెద్ద దాదా ఉండేటోళ్ళు. వీళ్ళిద్దరి మధ్య పచ్చిమిరపకాయలు వేసిన ఎండు మిరపకాయలు అయ్యేంత పగ. అదేలా డాడీ? కుర్తే వాళ్ళు పచ్చిమిరపకాయలు వేస్తే అందిన కాడికి పట్టుకోపోయి ఎండబెట్టుకునేటోళ్ళు. ఆ తర్వాత ఏమైంది? అక్కడున్న జనాలు దార్కార్ దాసన్నను గౌరవించేటోళ్ళు, జగ్గుదాదను గదిని కొట్టేటోళ్ళు. తర్వాత ఏమైందంటే దాసన్న దాసన్న దాసన్న, ప్రతి చోట దాసన్న, ప్రతి నోట దాసన్న. ఇలా జరుగుతుందని ఏనాడు అనుకోలేను. చెయ్యాలి, వాణ్ణి ఏదోటి చెయ్యాలి. అవును దాదా, వాడిని ఏదో ఒకటి చేయాలి. దాసన్న దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఒక రేంజ్లో చూస్తున్నారు దాదా. కానీ జగ్గు దాదా దగ్గర పనిచేస్తున్నారంటే వాడిని హీనంగా చూస్తున్నారు దాదా. అవును దాదా, వాడు ఒకప్పుడు నీ దగ్గర బల్లిలాగా ఉండేటోడు ఇప్పుడు బల్లాల దేవుని లెక్క తయారైపోయింది. బాధపడకురా, ప్రతి కుక్కకు రోజు వస్తుంది. అవును దాదా, ప్రతి కుక్కకో రోజు వస్తున్నాను, కానీ ప్రతిసారి వాళ్ళే మరుగుతున్నారు. మనం ఎప్పుడు మురిగేది? మనకు టైం వస్తుందిరా, వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే ఏమొస్తుంది దాదా, వెయిట్ పెరగడం తప్ప. ఒకప్పుడు నీ పొట్ట సమాంతరంగా ఉండేది, కానీ ఇప్పుడు కుంభాకారంగా తయారైంది. ఇప్పుడు సీరియస్గా చూస్తే ఏం లాభం దాదా? టైం వస్తా అన్నావు, టైం కొంటే కోటిలో దొరుకుతుంది. కొంటే నువ్వు వెయిట్ చేస్తేనే వచ్చేది కాదన్న టైం అంటే, తెచ్చుకుంటే వచ్చేది. చెప్పేదేదో క్లారిటీగా చెప్పురా. దాసన గ్రూప్లో ఒక్కరిని పెట్టామనుకో, అక్కడ జరిగే ప్రతి విషయం ఇక్కడ వినబడుతుంది. నాకు ఆల్రెడీ వినబడుతుందిరా. అంటే మనోడు అక్కడ ఉన్నాడా? జగ్గు దాదా దగ్గర పనిచేసే నీకే అంత తెలివుంటే దాదా, జగ్గు దాదా నాకెంత ఉండాలిరా? నీకు ఆలోచన వచ్చేసరికి నా ఆలోచన ఆల్రెడీ పనిలో ఉంటుందిరా. రే, నా గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడంటే వాడి గురించి నేను ఆలోచించాల్సి వస్తుంది. నేను ఆలోచించినంత వరకే ఎదుటోడు హ్యాపీగా ఉంటాడు. నేను ఆలోచించడం మొదలు పెడితే వాడి నెక్స్ట్ బర్త్డే కేక్ ఉంటుందేమో కానీ కట్ చేయడానికి వాడు ఉండడు. ఓ పొయ్యి వాడికి చెప్పు, మద్యపానం ధూమపానం నా గురించి ఆలోచించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. ఏమైందన్నా దాసన్న అంత సీరియస్ అయ్యిండు? రే అన్న, అపరిచితిలో విక్రమాసంటోడ్రా. నిమిషానికి యాంగిల్ చూపిస్తాడు మనకు. అన్నా ఇప్పుడు మనకేం చూపిస్తాడు? ఏమోరా బాబు, కత్తితో పడవచ్చు, పెన్నుతో రాయొచ్చు. ప్రశాంత్ ఇటు రారా. అన్నా చెప్పన్నా. పొద్దుమీకి కవిత రాసిన
విని ఎట్లుందో చెప్పుర్రి. సరే అన్న చెప్పే. గోడ మీద పాకింది బల్లి, పక్కనే ఉంది దాని తల్లి. పక్కనే ఉంది దాని తల్లి, వెంకటేశు చేశాడు నాగవల్లి. ఇంట్లో పాలు తాగేది పిల్లి, ఇంట్లో పాలు తాగేది పిల్లి, ఒంట్లో రక్తం తాగేది నల్లి. ఎట్లుందిరా వారే నా కవిత? ఎందుకు మాకు ఈ లొల్లి, ఇక సెలవిస్తే తాగుతాం వెళ్ళి. ఏం బ్రో ఎప్పుడు తాగుడేనా? ఏమ్రా ఫోన్ చేస్తే లేవట వస్తలేదా? నువ్వు అనుకున్నంత ప్రశాంతంగా అయితే ఇక్కడైతే ఏమీ లేదు. ఫోన్లో మాట్లాడడం అస్సలు కుదరదు. నేను డైరెక్ట్ వచ్చి కలుస్తా. అన్నా నిన్న ఒక డీల్ కుదిరిందన్నా. ఏంటా డీల్? అవాలా. డీల్ ఏంద్రా అంటే అవులా అని తిడుతున్నావేంద్రా? అవాలా గురించి తెలియకుండా నువ్వు దాదట్లేను అన్న. అవాలా అంటే పైసలేమి ఇయ్యరు, సగం చించిన నోటు ఇస్తారు. పని పూర్తయ్యాక సగం చించిన నోటు తీసుకెళ్తే మిగతా పైసలు ఇస్తారు. ఓహో అట్లనా? ఆ లోటేడుంది? దాసన్న సీక్రెట్గా దాచిపెట్టాడు. ఎలాగైనా ఆ నోటు తీసుకొని రా. ఓకే అన్న. ఓ నడు. హలో ఎవడ్రా నువ్వు? దాదా, జగ్గు దాదా. నువ్వారా జగ్గు? చాలా గ్యాప్ వచ్చింది మన ఇద్దరి మధ్య. అనుకోని చేసావా, అనుకోకుండా చేసావా? ఇలాగా వచ్చేసాను దాసు. పేరు సంపాదించావు, డబ్బు సంపాదించావు, వాటిని కాపాడుకుంటున్నావు. కానీ చినిగిన నోటును కాపాడుకోలేకపోయావు. నువ్వేం దారికారిగిరా దాసు? చిరిగిన నోటేంద్రా? డ్రామాలు నా ముందు కాదు దాసు. ఎందుకైనా మంచిది ఒకసారి నోటు చెక్ చేసుకో. షాక్ అయ్యావా దాస్? రే జగ్గు, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలా? నీ మనుషుల్లో కూడా ఒక్కడు ఉండడు. వాడు నావాడు. అన్నా నోటు లేదు, వాడు లేడన్నా. రే ఏడునోళ్ళు ఎంకుర్రా, బొక్క బొక్కకు నిలవద్దాం. ఇప్పుడు లెంకులాడి ఏం ఫైదా దాస్? ఏం కావాలరా నీకు? దాసు దాసు, ఇప్పుడు నాకేం కావాలనేది కాదు. నీకు ఆ నోటు కావాలి, నాకు నీ ప్రాణం కావాలి. ఫస్ట్ నోట్ ఎక్కడుందో చెప్పురా. ఇంకా లేట్ ఎందుకు దాస్? వచ్చాయి. జగ్గు జగ్గు, దాసు ఊహించలేవు కదూ మళ్ళీ ఇలా కలుస్తామని? ఊహించలేదు, కానీ ఇప్పటి నుంచి జరిగేది నువ్వు ఊహించవు.
దాసు, నువ్వు ఊహించని విషయాలు 2 చెప్తా విను. ఆ గ్యాంగ్లో పెట్టింది నా మనిషిని నేనే, ఆ డీల్ ఇప్పించింది నేనే. నువ్వా? ఎందుకు? చెప్పాను కదా దాసు, నీ ప్రాణాలు కావాలని. జగ్గు, నువ్వు ఇంత విషయాలు నేను చెప్తా విను. వాడు నీ మనిషి అని తెలుసు, ఆ డీల్ నువ్వు ఇప్పించిందని కూడా తెలుసు. తెలిసి ఎందుకు వచ్చావు? నీకోసం చాలా వెతుకా, నువ్వెక్కడా దొరకలేవు. అందుకే నువ్వు వేసిన ప్లానే ఫాలో అయ్యా, నువ్వు బయటకు వచ్చేలా చేసా. అన్న వీళ్ళు నిజంగానే చంపుకుంటురా? అరే వాళ్ళ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు రా. నువ్వేమో ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళేమో ప్రాణం తీసుకుంటురేంది? వాళ్ళ స్టోరీ తెలవాలంటే మనం ఇంకో సినిమా తీయాలరా. ఇంకో సినిమానా? డాడీ నాకు డౌట్. ఇంకా పడుకోలేవారా నువ్వు? ఏందో చెప్పా డౌట్. ఇంకా చెట్ల కాడ దాచుకొని చేసేటోళ్ళు. అతనా దాసన్న ఇన్ఫార్మర్. జగ్గుదాదా ప్రతి విషయం దాసన్నకు చెప్పేటోడు. అవో డాడీ, ఎవరిని కాస్తున్నారు ఎట్లా తెలియాలి? ఓ అదా, ఈరోజు చాలా లేట్ అయింది కానీ పడుకో. ఏం జరిగిందో ఇంకో రోజు చెప్తా. Subscribe to Gully Guys.